నమస్తే. మనము ట్రూత్ ఎటర్నల్ గురించి మాట్లాడుకుంటున్నాము. ట్రూత్ ఎటర్నల్‌లో 3 టాపిక్స్ అయిపోయినాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయింది. తర్వాత వేదాలు వాటి గురించి మాట్లాడుకున్నాము. తర్వాత రెండోదొచ్చి కర్మ గురించి మాట్లాడుకున్నాము. మూడోదొచ్చేమో స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అంటే ఏంటి అని వాటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాలుగోదొచ్చి జీవ అంటే ఎవరు, బ్రాహ్మణ్ అంటే ఎవరు అని ఈ టాపిక్ అనమాట. అంటే ఈ టాపిక్ పేరు జీవ బ్రాహ్మణం. ఈ రెండు ఏంటో ఇక్కడ డెఫినేషన్స్ లైట్గానే ఇచ్చున్నారు, అంత డీప్గా అయితే ఏం చెప్పలేదు. కాకపోతే ఈ డీప్గా వచ్చే సబ్జెక్ట్ అంతా ముందు వచ్చే చాప్టర్స్లో వస్తుంది. ఈ టాపిక్ వరకు చదువుకుందాం. తర్వాత ఇందులో ఏమంటారంటే, ఒక గుడ్డివాడు వండర్ఫుల్ అయినటువంటి సైట్ని చూస్తాడు చివరి దాకా. తర్వాత ఒక చెమిటివాడు చక్కగా మాట్లాడతాడు, అద్భుతంగా మాట్లాడతాడు, కానీ ఆ మాటలు మూగగా ఉంటాయి. ఆ తర్వాత ఇంకేంటి, ఏమీ చూడలేదు అయినా చూస్తున్నాను, తర్వాత ఏమీ వినలేదు అయినా వింటున్నాను. ఇది ఇది ప్రకృతి యొక్క లక్షణం అంటాడు. ఈ ప్రకృతి యొక్క లక్షణం అంటాడు. ఈ ప్రకృతి యొక్క లక్షణాలు ఇంకా ఏం చెప్తాడు, ఈ ప్రకృతి యొక్క లక్షణము 3 గుణాలతోటి నిలబడింది అంటాడు. సత్వ, రాజ, అండ్ తమో గుణాలు. మనం ఆధ్యాత్మికత అంతా చూసుకున్నాం కదా, ఎన్నో రకాల విషయాలు వేదాల్లో వివరించడం జరిగిన ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అంతా 3 గుణాలు, 3 స్థితులు, 3 శరీరాలు, ఆ తర్వాత 3 అవస్థలు, అన్ని 3 గురించే చెప్పటం జరిగింది అని మాట్లాడుకున్నాం కదా. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రకృతి యొక్క లక్షణం 3 గుణాలు అంటారు. ఈ అనబోయే ముందర ఒక్కసారి అసలు ప్రకృతి అంటే ఏంటో చూస్తాం. మన వాళ్ళు మొన్న కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి వాళ్ళు ప్రకృతి కోపం వచ్చింది, ప్రకృతి కోపం వచ్చింది, ప్రకృతి కోపం వస్తే ప్రకృతి ఇలా ఎందుకు చెయ్యదు అని అంటుంటారు కదా. ప్రకృతి అంటే ఏం లేదు, భగవత్ తత్వం, పరమాత్మ తత్వం, అది ఒక రూపంగా సంతరించుకోగలిగితే దాన్ని చైతన్యం అంటారు. అంటే ఏంటి, నామరూపాలు లేనటువంటి భగవత్ తత్వం ఒక శబ్దంలాగా, లేకపోతే ఒక చలనంలాగా, ఒక రూపంలాగా వ్యక్తమైంది ప్రకృతి అంటారు. అంటే ఎట్లా, ఒక రూపం కనుక వచ్చింది అంటే దాన్ని భౌతికం అంటారు. భౌతికం అంటే ఏంటి, భౌతికం అంటే ఇప్పుడు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఏమేంటి, పంచభూతాలు. భూతం అంటే ఎలిమెంటు, అట్లాగే భూతం అంటే ఎలిమెంట్ కాబట్టి భూమి, నీళ్లు, అగ్ని, ఆకాశం, వాయువు, ఈ 5 భౌతికమైనటువంటి ఈ భౌతికమైనటువంటి ఎలిమెంట్స్ ద్వారా తయారైనది కాబట్టి ఆ రూపం సంతరించుకుంటుంది కాబట్టి ఆ చైతన్యం అంటారు. అంటే ఏంటి, సత్ చిత్ ఆనందం అనే పదం తెలుసు కదా, కొంచెం ఆధ్యాత్మికంగా. సత్ అంటే ఉన్నది, చిత్ అంటే ఒక శక్తి, ఆ శక్తి ఇట్లా భౌతికంగా ఒక రూపంలాగా ఎక్స్ప్రెస్ అవ్వడం అన్నమాట. అంటే ఏంటి, మనకి కనపడేదాన్ని ఒక భౌతికంగా ఉన్నదాన్ని చైతన్యం అంటారు. అది నిన్న చదువుకున్నాం కదా, రాళ్లల్లో ఉన్న చైతన్యము, ఆ తర్వాత చెట్లలో ఉన్న చైతన్యము, ఆ తర్వాత జంతువుల్లో ఉన్న చైతన్యము, మనలో ఉన్న చైతన్యం అని చెప్పి చదువుకున్నాం కదా. రాళ్లల్లో, చెట్లల్లో, జంతువుల్లో 3 శరీరాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని. అవి 3 వాటిట్లో కలిసి ఉంటాయి తప్ప వాటికి వివరం అంతగా తెలియదు. కాకపోతే మన ప్రాణం సంగతి, మన మనసు సంగతి, మన శరీరం సంగతి తెలిసింది మానవుడికి తెలుసు, అంటే జీవుడికి తెలుసు అనమాట. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఇంకా ఏం చెప్తాడు ప్రకృతి అంటే, ఈ 5 పంచభూతాలతో పాటు సూర్యుడు, చంద్రుడు, జీవుడు కూడా ప్రకృతే. మనమేమి ఆ దేవతలం కాదు. అంటే ఏంటి, మనం జీవత్వం వ్యవహారంగా చేస్తున్నంతకాలం మనం కూడా ప్రకృతే. అంటే ఈ ప్రకృతికి ఎన్ని గుణాలు ఉన్నాయి, 3 గుణాలు ఉన్నాయి అంటాడు. ఏంటి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. తమోగుణం అంటే ఏంటి, మేనిఫెస్టేషన్, ఎగ్జిస్టెన్స్, అంటే ఒక రూపం వ్యక్తమైన దాన్ని తమోగుణం అంటాడు. ఆ తర్వాత సత్ అంటే ఏంటి, ఆ వ్యక్తమైన దాన్ని విత్డ్రా చేసుకోవటం. అంటే ఏంటి, లేదు అని కాదు, అంటే ఉన్నది కానీ ఆ ఉన్న ఒక పర్టికులర్ టైంలో ఏ విషయం తెలియకుండా ఉండే స్థితి. అందుకే సత్ అంటే ఆనందం అని కాసేపు, అజ్ఞానం అని కాసేపు, నిద్ర లాంటి స్థితిని లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి, విత్డ్రా తీసుకోవటం. అంటే ఏంటి, ఈ భౌతికమైనటువంటి వ్యవహారాలను వెనక్కి తీసుకునేదాన్ని సత్వం అంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, తర్వాత మూడోది వచ్చేంటి, రజోగుణం, రజం అన్నాడు. రజం అంటే ఏంటి, ఇప్పుడు ఈ రజోకి వచ్చేసేసి ఈ విత్డ్రా చేసుకునే విషయము తెలుసు, ఆ తర్వాత దీని మేనిఫెస్టేషన్ అంటే భౌతిక శరీరానికి సంబంధించిన విషయం కూడా తెలుసు. అంటే ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి ఒక ముడి లాంటి దాన్ని రజో అంటారనమాట.
అంటే ఏంటి, దీనికి అన్కాన్షియస్ తెలుసు, కాన్షియస్ తెలుసు. నిద్ర లేచిన తర్వాత శరీరం ద్వారా చేస్తుండేది కాన్షియస్. అన్కాన్షియస్ అంటే మనకి ఏమీ తెలియని స్థితి అన్కాన్షియస్. మన ఈ రజోకి మధ్యలో ఉంటుంది కాబట్టి దీనికి ఆ స్థితి పరిచయం ఉంది, ఈ స్థితి పరిచయం ఉంది అనమాట. ఆ తర్వాత ఏంటి, తమ్ అంటే మ్యాటరు, సత్ అంటే ఒక స్పిరిట్, రజ్ అంటే మైండ్, హార్ట్. మనం ఏమనుకుంటున్నాం అంటే రజ్ అంటే సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరంలో మనసు వస్తుంది, హృదయం వస్తుంది, రెండు వస్తాయి. భౌతిక శరీరంలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా పంచభూతాలు వస్తాయని. అట్లాగే ఇప్పుడు సూక్ష్మ శరీరంలో వచ్చేది కూడా పంచభూతాలకు సంబంధించిన వ్యవహారం. ఏంటి ఆ పంచభూతాలు? ఇక్కడ పంచభూతాలు వచ్చి భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం అని 5 చెప్పాం కదా. ఈ 5కు సంబంధించే సూక్ష్మంగా ఏమొస్తాయి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, 5 లక్షణాలు వస్తాయి. ఈ 5తో పాటు ఇంకా ఏమొస్తాయి వీటికి, ఇవి వాటిని విషయాన్ని అర్థం చేసుకోవటానికి తన్మాత్రలు అంటారు. తన్మాత్రలు అంటే వాటిని జ్ఞానేంద్రియాలు అన్నమాట. 1 ముక్కు, వాసన, 2 నోరు, జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది, రసనేంద్రియంగా పనిచేస్తుంది, కర్మేంద్రియంగాను పనిచేస్తుంది 2. 3వది వచ్చేమో అగ్ని, కళ్ళు. 4 వచ్చేమో స్పర్శ. 5 వచ్చి శబ్దం. అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు సూక్ష్మంగా పనిచేస్తాయి. తర్వాత భౌతికంగా ఏమొస్తాయి, ఈ 5 పంచభూతాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు తన్మాత్రలు అన్నాం కదా, అట్లాగే హార్ట్కి మనసుకు సంబంధించి మనసు, బుద్ధి, అహంకారం ఇవి వస్తాయి. వీటితో పాటు 5 ప్రాణాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి మన భౌతిక శరీరం తయారైన తర్వాత తత్వాలు అంటారు. చాలామంది వాడుతుంటారు చూడండి, ఏమైనా సరేనండి వీడి తత్వం మంచిది కాదండి అంటారు. అంటే తెలిసి తెలియకుండా కూడా మనం ఆధ్యాత్మికాన్ని అంటు పెట్టుకొని ఉన్నాం. తత్వం అంటే ఏంటి, తత్వమసి అన్నాడు కదా. తత్ అంటే అది, త్వా అంటే మనం, అది నేనే అనేది దానికి అర్థం అని చెప్పి మనకు తెలుసు కదా. అందుకని అర్థం ఏంటి, ఈ తత్వాలంటే ఏంటి, 24 తత్వాలతోటి ఈ భౌతిక శరీరం తయారైంది. అంటే సూక్ష్మ శరీరం కూడా ఈ పంచభూతాలకు సంబంధించింది. అది మధ్యలో రజోగుణం అనమాట. సో మైండ్, హార్ట్ 2 దీంట్లో ఉంటాయి. తర్వాత ఇంకా తర్వాత ఇంకేమంటాడు దీంట్లో, తర్వాత ఈ కండిషన్ ఇది బోధి ఇప్పుడు ఈ మధ్యస్థితిలో ఎలా ఉంటాయి, పిండం వచ్చేమో మైక్రోకోజం, తర్వాత బ్రహ్మాండం వచ్చి మ్యాక్రోకోజం. అంటే ఏంటి, బ్రహ్మాండ అంటే మానసికంగా అంటే భావనా ప్రపంచంలో రికార్డ్ అయినటువంటిది భౌతికంగా పిండ రూపంలో వ్యక్తం అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తారు, ఇన్ బోత్ ప్లేసెస్ దెర్ ఈజ్ ద సేమ్ పిక్చర్. రెండిట్లో కూడా అంటే అంటే మనసు అంటే మైండ్ వచ్చి అటు భౌతిక సత్వానికి తమోకి మధ్యలో పనిచేస్తుంది అంటాడు. నిద్ర లేచిన తర్వాత, నిద్రపోయిన తర్వాత, నిద్రపోతున్న తర్వాత ఇదంతా కూడా ఎగ్జిస్టెన్స్, గ్రేటర్ ఎగ్జిస్టెన్స్ అంటాడు. గ్రేటర్ ఎగ్జిస్టెన్స్ అంటే విరాట్ అస్తిత్వ అంటాడు. అంటే ఏంటి, మానసికంగా జరుగుతున్నాం అనమాట. లేస్తాము, పడుకుంటాము, ఆ మనసుతోటి కలలు గంటాము, దీని విరాట్ అస్తిత్వం అన్నాడు. తర్వాత ఇది కూడా సేమ్ మన జీవతత్వం ఎలా నడుస్తుందో ఈ విరాట్ అస్తిత్వానికి సంబంధించిన విషయం కూడా అలానే జరుగుతుంది అంటాడు. అని ఇంకా ఏం చెప్తాడు, మన ఋషులంతా ఏం చెప్పారు, ఇది విరాట్ అస్తిత్వం అనేది గ్రేటర్ ఎగ్జిస్టెన్సు, దీన్నే బ్రాహ్మణ్ అన్నారు అంటాడు. తర్వాత సుఫీలు ఏమన్నాడంటాడు, ఖుదాయి, అజీమ్ అని సుఫీ వాళ్ళు అన్నారు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంది, ఎక్స్పాన్షన్లో బాడీ సైజులో తేడా ఉంటుంది అంటాడు. అంతే కదా, జీవుడికి సంబంధించింది ఏంది, లిమిటెడ్ ఏరియా. అట్లాగే బ్రాహ్మణ్కి సంబంధించి ఎక్స్పాన్షన్ అనమాట. తర్వాత జీవ ఈజ్ మినియేచర్ క్రియేచర్ ఓన్లీ, అంటే జీవుడు చిన్నది. అట్లాగే గ్రేటర్ ఎగ్జిస్టెన్స్ ఆల్సో ఈజ్ మైండ్. అంటే ఏంటి, ఇప్పుడు విరాట్ అస్తిత్వం అన్నాడు కదా, విరాట్ అస్తిత్వం అంటే అక్కడ ఏది మనకు భౌతికంగా ఏం కనపడదు, అంతా మానసికమే, అది కూడా మైండే. ఆ మైండ్ కూడా ఎలా, మ్యాటర్కి స్పిరిట్కి మధ్యలో ఉన్నది అది కూడా అని చెప్తారు. అట్లాగే ఇప్పుడు ఈ గ్రేటర్ ఎగ్జిస్టెన్స్ బ్రాహ్మణ్కు ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నాడు ఈ పుస్తకంలో. ఏమని చెప్తాడు, ఇది మ్యాటర్కి స్పిరిట్కి మధ్యలో ఉన్న ముడి అంటాడు. రెండోది వచ్చేమంటాడు, సత్వతమో రజోగుణాలకి మిక్స్డ్ కండిషన్ అంటాడు. ఇక్కడ కూడా అంటే బ్రాహ్మణ్కి జీవుడికి పెద్దగా తేడా ఏం లేదు. ఇంకోటి ఏం చెప్తాడు, లేస్తుంది, నిద్రపోతుంది, తర్వాత మళ్ళీ విత్డ్రా అయిపోతుంది అంటాడు ఇక్కడ కూడా. మళ్ళీ ఇంకో 4వ పాయింట్ ఏమంటాడు, మనం ఎలా పనిచేస్తామో అది కూడా అలానే పనిచేస్తుంది అంటాడు. 5వ పాయింట్ ఏమంటాడు, అది అఫ్ కోర్స్ ఈట్స్ బిగ్ వైల్ వీఆర్, మనమేమో చిన్నవాళ్ళం. అంటే ఏంటి, ఓ పెద్ద అద్దం ఉంది, అది బ్రాహ్మణు, అందులో ఉన్న ఒక బుడ్డ అద్దం ఉంది, నా మొహం వరకే కనపడుతుంది, నేను ఎవరిని చూస్తే వాళ్ళే కనపడతారు, అది జీవతత్వం అనమాట. అంటే బ్రాహ్మణ్ ఎక్స్పాండ్ అయ్యి ఉన్నది, ఈ జీవుడు కుచించుకొని పడున్నాడు. తర్వాత ఈజ్ అన్లిమిటెడ్ ఆమ్ని అన్నాడు. తర్వాత ఈ బ్రాహ్మణ్కి ఉన్న జీవుడికి తేడా అయింది, ఈ జీవుడికి మిగిలిన విషయాలు ఏం తెలియదు కదా, తన చిన్న అద్దం, తన చుట్టూ ఉన్న ప్రపంచం తప్ప మూడోది తెలియదు. కానీ బ్రాహ్మణ్ అనేవాడు అన్లిమిటెడ్, తర్వాత విపరీతమైన శక్తివంతుడు, తర్వాత అఖండం, తర్వాత అంతా వ్యాపించి ఉన్న శక్తి అని అంటాడనమాట. తర్వాత ఇంకేమంటాడు, సో ఇప్పుడు వీ హ్యావ్ మనకి ఉన్నాయి కానీ మనవి చాలా చిన్న చిన్న లిమిటెడ్ ఏరియాస్లో ఉన్నాయి. తర్వాత
మనదొచ్చేమో ఇండివిజువల్ సోల్ అంటాము, జీవ అంటాము. భగవంతుడు అప్పుడు గాడ్స్ నేమ్ వచ్చేమో కాస్మిక్ స్పిరిట్, అది కాస్మిక్ స్పిరిట్ అంటే బ్రాహ్మణ్ అంటాము. ఎందుకు ఈ కాస్మిక్ స్పిరిట్ అనేటువంటి పదాన్ని మన ఋషులు ఇచ్చున్నారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి కాస్మిక్ అంటే ఏంటి అంటే మళ్ళీ అది భౌతికం కాదు, అంటే మానసికంగా ఉన్నటువంటి స్పిరిట్ అనమాట. తర్వాత ఇంకేం చెప్తాడు, జస్ట్ థింక్ ఆఫ్ ది బ్రాహ్మణ్ అంటే అర్థం ఏం చెప్తాడు, బృహత్ ప్లస్ మ్యాన్ ఈజ్ బిగ్ మైండ్. బ్రూ అంటే పెద్ద మనసు అనమాట. బిగ్ మైండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బ్రాహ్మణ్ అంటాడు. అంటే మళ్ళీ ఇక్కడ జీవుడు గురించి ఉదాహరణలు ఇస్తూ మళ్ళీ జీవుడు వేరు, సపరేట్ బ్రాహ్మణ్ వేరు అని చెప్పటల్లా, ఎక్కడైతే ఎక్స్పాండ్ అయ్యి ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణ్ అంటాడు. తర్వాత సుఫీలు వచ్చి వాళ్ళేం పెద్దగా పేర్లు గీర్లు ఏం చెప్పలేదు, కానీ వాళ్ళు ఖుదాయి అజీమ్ అని వాళ్ళు అనుకునేవాళ్ళు అని చెప్తాడు. తర్వాత టు హ్యాడ్ ఇట్ ఈస్ మైండ్ ఎలోన్ దట్ ఇవన్నీ అర్థం చేసుకునేది మళ్ళీ ఎవరంటాడు, మనసే అంటాడు, మైండే అంటాడు. బ్రాహ్మణ్ మీన్స్ బిగార్ వన్ అండ్ గ్రోస్ బిగ్, పెద్దది బ్రాహ్మణ్ అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటాడు. మీనింగ్ ది కాస్మిక్ బ్రాండ్ ఇండివిజువల్ మైండ్ ఇస్ అంతే, అంటే బాగా ఎక్స్పాండ్ అయిన మైండ్నేమో కాస్మిక్ మైండ్ అని బ్రాహ్మణ్ అంటాము. తర్వాత ఇండివిజువల్ మైండ్ని వచ్చేమో జీవ అంటాం. ఆ తర్వాత ఈ జీవ మైండ్ ఏంది, ఇది మైండ్ ఎర్త్లీ మైండ్ జీవ మైండ్. బ్రాహ్మణ్ మైండ్ ఏంది, హెవెన్లీ మైండ్ అంటే హయ్యర్ క్వాలిటీ అనమాట, బాగా స్వర్గం అనండి, లేకపోతే ఎక్స్పాన్షన్ అనండి, లేకపోతే అఖండం అనండి, లేకపోతే అన్లిమిటెడ్ అనండి, ఏమన్నా కానీ అది ఎక్స్పాండ్ అయిన మైండ్ ఆ మైండ్. మనదేమో బుజ్జి మైండ్. తర్వాత దీస్ ఆర్ మీనింగ్ అదొచ్చి ఒక్కటే, అన్ని లేవు దానికి. అంటే ఏంటి, అఖండం ఆకాశం ఉంది, ఆకాశంలో మనం ఏమన్నా విభజన చేయగలమా, నార్త్ ఇది, సౌత్ ఇది, ఈస్ట్ అది, వెస్ట్ అది, ఏం చేయలేము. అంటే అనంతంగా ఒక్కటిలాగానే ఉంది. కానీ నేను అమ్మాయి తర్వాత మళ్ళీ ఒక ఎంప్లాయీని, తర్వాత ఒక భార్యని, మళ్ళీ ఒక అత్తగారిని, మళ్ళీ ఒక నాయనమ్మని, ఒక అమ్మమ్మని, ఇన్ని రకాల పోస్టులు, ఇన్ని రకాల వ్యవహారాలు తయారు చేసుకున్నవాడు ఈ జీవుడు అనమాట. అంటే మెనీ అనమాట. ఆ తర్వాత ఇట్లా చేసుకొని సపరేట్ అయిపోయినాడు అనమాట. వీడి లక్షణం, ఈ జీవుడి లక్షణం, అందుకే వీడికి ఏం సరిగా తెలియదు, జస్ట్ స్టూపిడ్ అంటే మూఢుడు, అజ్ఞాని, అంతేగా. అర్థం చేసుకునేంత శక్తి ఎక్కడుంది, లేదు కదా. మనసు ఇన్ని రకరకాల వ్యవహారాల మీద పోయిన తర్వాత ఏం అర్థం చేసుకుంటాడు, ఏం అర్థం చేసుకోలేడు. తర్వాత ఇంకా ఏంది, ఫికిల్, జీవ రిమైన్స్ ఫికిల్ ఇన్ స్పైట్ ఆఫ్ బిగ్, అంటే కాస్త తెలివితేటలు వచ్చి అనుకున్న వాడికి కూడా వాడి మనసు చెంచలము, ఫికిల్ అంటాడు. తర్వాత బ్రాహ్మణ్ కూడా స్టూపిడ్ అండ్ ఇగ్నోరెంట్ అని అంటాడు. ఎందుకు బ్రాహ్మణ్ స్టూపిడ్, ఇట్ ఈస్ ఫికిల్ ఇఫ్ దీస్ క్వాలిటీస్ వర్ నాట్ ఫౌండ్, ఇఫ్ దే వుడ్ హ్యావ్ ఫౌండ్ ఇన్ జీవ ఆల్సో. అంటే ఏంటి అంటే సృష్టి ప్రాసెస్లో ఎంతవరకు జరిగింది అనే విషయంలో అవగాహన కనుక్కునే పరిస్థితి లేనప్పుడు అక్కడ కూడా ఇగ్నోరెంట్ అండ్ స్టూపిడ్ అన్నట్టే అంటాడనమాట. అంటే మళ్ళీ ఒక్కసారి ఇంగ్లీష్ చూడండి, జీవా కెన్ రిమైన్ ఫికిల్ ఇన్ స్పైట్ ఆఫ్ బికమింగ్ గ్నాస్టిక్. అంటే జ్ఞాని అయిన తర్వాత కూడా ఆ ఫికిల్నెస్ జీవుల్లో పోదు. బ్రాహ్మణ్ ఈజ్ స్టూపిడ్ అండ్ ఇగ్నోరెంట్, ఇట్ ఈజ్ గ్నాస్టిక్ అండ్ ఫికిల్. గ్నాస్టిక్ అండ్ ఫికిల్ అంటే జ్ఞానం ఉంటుంది, అయినా ఇక్కడ కూడా ఫికిల్ ఉంటుంది. ఇఫ్ దీస్ క్వాలిటీస్ వర్ నాట్ ఫౌండ్ ఇన్ ఇట్, దే వుడ్ నాట్ హ్యావ్ బిన్ ఫౌండ్ ఇన్ జీవా ఆల్సో. అంటే ఏంటి, మనలో ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో అవి బ్రాహ్మణ్లో కూడా ఉన్నట్టే, అంతే కదా. నా మనస్సు, ఇప్పుడు మనకి 2 ప్రపంచాలు ఉంటాయట. ఏం ప్రపంచాలు, ఒకటి భావనా ప్రపంచం, 2 భౌతిక ప్రపంచం. భావనా ప్రపంచం అంటే ఏంది, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న తర్వాత ఎవరో ఒక టెస్లా కారులో పోతున్నట్టు కనపడ్డప్పుడు నేనేం చేస్తాను, ఈ టెస్లా కారు మనకి కూడా ఉంటుంది అనే ఒక భావన చేసిన తర్వాత అంతవరకు కూరుకుంటే సరిపోతుంది కదా. టెస్లా కార్ ఎంత అవుతుంది, ఓకే, ఈ డబ్బులు నా దగ్గర ఉన్నాయి, సో టెస్లా షోరూమ్కి వెళ్ళాలి, ఓకే బాగుంది, ఆ కారు మనం ఇంటికి తెచ్చేసుకోవాలి. అంటే ఎన్ని జరిగినాయి భావనా ప్రపంచంలో, అంతవరకు జరిగింది పర్వాలేదు. దీన్ని రిపీటెడ్గా ఆలోచించి ఒక వాసనగా, ఒక ముద్రగా, ఒక వ్యసనంగా తయారైపోతుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఆ ఒక టెస్లా కారు మన ఇంటికి వచ్చిందాకా దాని గురించి విజువలైజ్ చేసుకుంటూ ఉంటాం. అది భావన. అంటే ఏంటి, దానికి ఏమన్నా మెటీరియల్ అవసరమా, ఆ భావనలో ఏమక్కర్లా, నా మనసే మెటీరియల్. కాకపోతే ఏంటి, నన్ను చూడంగానే టెస్లా కార్ అవసరం అనే ఆలోచన వచ్చిన వెంటనే, ఇది నీకు వద్దమ్మా, నువ్వు ఇక్కడ తిరగాల్సిన అవసరం కాదు, నువ్వు ఇక్కడ ఉండవు, నీకెందుకు, ఇది వేస్ట్ కదా అనే ఒక భావం వచ్చిందనుకో, ఇది మర్చిపోతాం. కానీ నాకు ఎక్కడో ఆ ముద్ర ఉందనుకో, టెస్లా కార్లో వాళ్ళు ఎక్కాం వీళ్ళు ఎక్కామని తిరిగి నాకు చెప్పిన విషయం నాకు గుర్తుందనుకో, దీన్ని నేను అదే భావించుకుంటూ ఉంటానన్నమాట. అట్లాగే ఇప్పుడు మనం ఎలా భావించుకుంటూ ఊహించుకుంటూ ఉంటామో, బ్రాహ్మణ్ ఎట్లయితే భావించుకుంటూ ఊహించుకుంటూ ఈ విశ్వాన్నంతా ఊహించాడో, అలాగే ఆయనలో ఉన్న క్వాలిటీసే మనలో కూడా పెట్టుకున్నామని ఇక్కడ అర్థం. కింద చెప్తాడు, ది బ్రాహ్మణ్ హ్యాస్ బడి. మనకెలా శరీరం ఉందో ఆ బ్రాహ్మణ్కి కూడా అదే శరీరం ఉందంటాడు. కానీ ఆయన శరీరం ఏంది, జస్ట్ ఆయనది
కాస్మిక్ మైండ్ అంతే. కాస్మిక్ మైండ్ అంటే దివ్య మనస్సు అంతే ఆయనది. ఆయన శరీరం మన శరీరంలాగా భౌతిక శరీరం కాదు, మన శరీరంలాగా ప్రాణం ఉన్న శరీరం కాదు. ప్రాణం ఎప్పుడైతే ఉంటుందో ఆకలేస్తుంది. ఆయనేం ఆహారం తీసుకునే శరీరం కాదు, అంతే కదా. ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరానికి పంచకోశాలు ఉన్నాయి కదా, చెప్పాం అంతకుముందు. కోశం అంటే గది అని. ఫస్ట్ అన్నమయ కోశం, ప్రాణమయ కోశానికి ఏం కావాలి? అన్నమయ కోసం ఆహారం తీసుకోవాలి. ప్రాణమయ కోశానికి అన్నమయ కోసం ముసలితనము, డెత్, బర్త్ సహజం వెళ్ళిపోతాయి. అలాగే ప్రాణమయ కోశానికి ఆహారం, ఆకలి, దప్పిక అవుతుంది మస్ట్. అట్లాగే మనోమయ కోసం మనసు ఎప్పుడు సంకల్ప వికల్పాలు చేసుకుంటూ పోతుంది. అలాగే విజ్ఞానమయ కోసం బుద్ధి, కర్త భోర్త, నేనే చేశాను, నా వల్లే అయింది అని దానివల్ల వచ్చే ఫలితం నష్టం మీదేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అట్లాగే ఆనందమయ కోసం, ఆనందం అనేది స్థితి ఇప్పుడు చదువుతున్నాగా సత్వగుణంలో వెలుగు, జ్ఞానము, అజ్ఞానము, నిద్ర, ఆ తర్వాత శాంతి అన్నీ కలిపి దాంట్లోకి వచ్చేస్తాయి. ఈ 5 మనకున్నాయి. కానీ కాస్మిక్ మైండ్కి ఇవన్నీ లేవు. కాస్మిక్ మైండ్కి ప్రాణం లేదు, బాడీ లేదు, ఆహారం లేదు, ఏం అవసరం లేదు. కానీ దాని యొక్క దివ్యశక్తితోటి అది ఏమైనా సృష్టించగలదు అనమాట. హౌ కెన్ బి డివైడ్ ఆఫ్ ది క్వాలిటీస్ ఆఫ్ ది బాడీ? మరి మన శరీరానికి బ్రాహ్మణ శరీరానికి ఏంటి తేడా? మనదొచ్చేమో జస్ట్ భౌతిక బాడీ, మెటీరియల్ బాడీ, ఇది వస్తుంది పోతుంది అంతే కదా, ప్రకృతి కదా. ఇందాక చెప్పుకున్నాం కదా, పంచభూతాలతోటి వాటన్నిటితో తయారైంది ఏంటి? ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ కాస్మిక్ మైండ్ అలా కాదు. తర్వాత అట్లాగే ఆల్ దిస్ క్రియేషన్ యూనివర్స్ ఇస్ మెటీరియల్ బాడీ. బ్రాహ్మణ యొక్క బాడీ ఏంటి? మనకి యూనివర్స్లో వ్యక్తం అవుతున్నటువంటి అన్ని వ్యవహారాల సృష్టి బ్రాహ్మణ్ చేసి ఉండవచ్చు మానసికంగా, అంతే. అంటే మానసికంగా తయారైందనమాట, అంతేగాని ఆయనకు గిరీరం ఏం లేదు. ఆయనకున్నది ఓన్లీ కాస్మిక్ మైండే ఉంది. అది అందువల్ల ఇప్పుడు ఈయనకి ఇక్కడ ఏమంటాము? దీన్ని పాయింట్ అంటారు. అంటే ఏంటి? మ్యాటర్కి, సబ్స్టెన్స్కి, ఇప్పుడు క్రియేషన్ మెటీరియల్ బాడీ బ్రాహ్మణ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాటర్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే మనం మ్యాటర్ దృష్టిలో కనుక మాట్లాడితే బ్రాహ్మణ్ యొక్క బాడీ ఏంటంటే మొత్తం సృష్టి మొత్తం జరిగినటువంటి బాడీ అంతా ఆయన బాడీ కిందకు వస్తుంది. ఏది జస్ట్ మానసికం అనమాట. తర్వాత దిస్ మైండ్ ఈజ్ యువర్ సటిల్ బాడీ. మనది వచ్చేది మన మైండ్, మన సూక్ష్మ శరీరం. తర్వాత మన ఈ ఆలోచనలు ది నాట్ ఫార్మ్డ్ బై ది సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ది ఐడియాస్ ఆఫ్ ది క్రియేషన్ ఈజ్ సటిల్ బాడీ ఆఫ్ బ్రాహ్మణ్. ఇప్పుడు ఏంటి? మనకు వచ్చే ఆలోచనలు, గోల అంతా కూడా సూక్ష్మంగా వచ్చేటువంటివి. క్రియేషన్ సటిల్ బాడీ బ్రాహ్మణ్ యొక్క సూక్ష్మ శరీరం అంటే ఆలోచన ద్వారా వచ్చినవి అనమాట. ఆ ప్లేస్ రీపోసీడ్ ఈజ్ యువర్ క్యాజువల్ బాడీ. మనది వచ్చేది మన కారణం ఏంటి? మనది ఒక విత్తనం ఉంది, అది మనకు తెలియదు. కానీ బ్రాహ్మణ్ తయారు చేసినట్టు సృష్టిలో ఆయనకి తెలుసు, అంతే కదా. వచ్చింది అంటే ఆయన యొక్క మానసిక స్థితి సంబంధించింది యూనివర్స్ అంతా అదనమాట. మనదొచ్చి మనకు ఒక కారణం ఉంది. ఎంటైర్ యూనివర్స్ అండ్ ది సీడ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ మెర్జర్ ఇన్ బ్రాహ్మణ్ ఈజ్ ది క్యాజువల్ బాడీ ఆఫ్ ది బ్రాహ్మణ్. ఇప్పుడు ఈ కారణాలు ఇవన్నీ కూడా కలిపి ఆయనతో మనం మిక్స్ అయిపోతామే, అది కూడా ఆయన కారణ శరీరమే అంటాడు. దీస్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ బోత్. అంటే మన శరీరానికి బ్రాహ్మణ శరీరానికి ఉన్నటువంటి సిమిలారిటీస్ క్యాజువల్గానే ఉంటాయి. ఆ సిమిలారిటీస్ ఏందో చూద్దాం అంటాడు. ఇప్పుడు దే మస్ట్ ఆల్సో హ్యావ్ నేమ్స్. వాళ్ళకు కూడా ఇప్పుడు మన జీవత్వానికి ఏ పేర్లు అయితే ఉన్నాయో బ్రాహ్మణ్కి కూడా అవే పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏందో చూడండి అంటాడు. ఫస్ట్ మన జీవుడికి ఏం పేరుంది? ఈ జీవుడికి ఉన్నటువంటి మన భౌతిక బాడీకి విశ్వ అని పేరుంది. ఇప్పుడు మన వాళ్ళు అంటుంటారు కదా, విశ్వం అంటే ఆ విశ్వ అంటే ఏంటి? ఆ జీవుడు యొక్క ఎక్స్ప్రెస్ అయిన ప్లేస్ విశ్వం అనమాట. అందుకని మన పేరు కూడా వచ్చి విశ్వ అంటారనమాట. ఏంటి దీనికి క్వాలిటీ ఏంటంటే ఎర్త్లీ బాడీ, అంతే కదా. భూమి మీద మనం భౌతిక శరీరం వేసుకొని పుట్టాం. మనం కాదు, చీమైనా, దోమైనా, చెట్టైనా, కొండైనా, అంటే భగవతత్వానికి సంబంధించిందంతా ఒక రూపంగా, అంటే ఒక చైతన్యం అనుకోండి, అది వ్యక్తమైందనమాట. రెండో పేరు వచ్చేంటి? మైండ్కి ఏం పేరు పెట్టారు? సూక్ష్మ శరీరం అన్నాం కదా. ఈ పైది వచ్చి భౌతిక శరీరం, రెండోది వచ్చి సూక్ష్మ శరీరం. దీనికి తేజస్వి అన్నారు. తైజాస్ ఇన్ స్క్రిప్చర్స్ ది సజెస్ట్ టు మీనింగ్ ఆఫ్ ఇట్ ఇస్ ఫికిల్. దీని పేరు తైజాస్. తైజాస్ అంటే ఏంటి? కాంతి, వెలుగు, జ్ఞానం, ఆలోచన అన్నీ. ఇప్పుడు ఇందాక మనం కారు కొనాలనేది మన భావనా ప్రపంచంలో ఎలా తయారైపోతుంది? అన్నీ మన మనసులో అట్లా తయారైపోతుంది. ఆ జ్ఞానం అంతా మన మైండ్లో ఉందన్నమాట. ఈ మైండ్ మధ్యలో ఉన్నది కదా, అటు భగవత్తుడికి సంబంధించిన మైండ్, ఇటు మళ్ళీ భౌతిక శరీరానికి సంబంధించిన మైండ్, రెండు కూడా ఈ తేజస్విలో నిక్షిప్తమై ఉన్నాయి. తర్వాత మూడోది ఏమంటాడు? క్యాజువల్ బాడీ అంటాడు. ఈ క్యాజువల్ బాడీని ఏమంటాడు? ప్రజ్ఞ అంటాడు. ఈ ప్రజ్ఞని ఏమంటాడు? శాంతి అంటాడు. అంతేగా, దీనికేం తెలియదుగా, నిద్ర లాంటి స్థితి అనుకున్నాం కదా. ఇది కాంటెక్స్ట్ ఈజ్ నాట్ వైజ్. ఇది తెలివైంది కాదు, అజ్ఞాని కాదు, ప్రజ్ఞ ఉంది. ఈ ప్రజ్ఞ ఈ రెండిటికి సంబంధం మధ్యగా ఉంది అంటాడు.
నో నాలెడ్జ్ ఇన్ ఇట్. దానికి ఇప్పుడు ఈ ప్రజ్ఞకు సంబంధించిన విషయం మనకేం పెద్దగా తెలియదు, అంతే కదా. ఇప్పుడు నేను వచ్చాను, ఎప్పుడు ఈ బాడీ వదిలేస్తానో తెలీదు, నెక్స్ట్ మూమెంట్ ఏం చేస్తానో తెలియదు, కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానో ఇంతవరకు తెలుసు. అందుకని ఎంటైర్ భగవతత్వంలో చెప్పింది ఒకటే, జరిగిపోయిన విషయాల్లోకి వెళ్ళాడవాకండి, పాస్ట్ని డిలీట్ చేయండి, ప్రస్తుతంలో ఉండండి. ప్రస్తుతంలో కనుక మనం ఉన్నామంటే పోలిక ఉండదు, నువ్వు గొప్ప నేను గొప్ప అని ఉండదు, చాలా హాయిగా ఉంటాం. ఫ్యూచర్ గురించి భయం కూడా ఉండదు. మన మనసు లక్షణం ఏంటి, అది ఉంటే ఫ్యూచర్లో ఉంటుంది, లేదంటే పాస్ట్లో ఉంటుంది, ప్రజెంట్లో పోలికల్లో ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావనుకో ఇవన్నీ ఏం ఉండవన్నమాట. అలా ఉండమని చెప్తున్నది అందుకే. అది కారణం మనకు తెలియదు కాబట్టి. తర్వాత నేమ్స్ రిలేటెడ్ 3 kinds ఆఫ్ బాడీస్. నౌ ది నేమ్స్ ఆఫ్, ఇప్పుడు ఈ 3 వచ్చేసి ఎవరివి, ఈ 3 పేర్లు ఎవరివి, జీవుడి పేర్లు. జీవుడిది భౌతిక శరీరానికి ఏమో విశ్వ అన్నాడు. తర్వాత మనసుకేమో తేజ అన్నాడు, తేజ అంటే కాంతి. మూడోది వచ్చి మూడోది మనకేం తెలియని విషయం వచ్చి ప్రజ్ఞ అన్నాడు. అంతేగా, ప్రజ్ఞ అంటే ఏంది, జ్ఞానం అనండి, లేకపోతే శాంతిగా ఉండడం అనేది వాటెవర్ ఇట్ మే బి. అట్లాగే బ్రాహ్మణ్కి కూడా 3 పేర్లు పెట్టాడు. ఏం పెట్టాడు, ఫిజికల్ బాడీ ఈజ్ కాల్డ్ విరాట్ ఇన్ ది స్క్రిప్చర్స్, ది మీనింగ్ ఆఫ్ విచ్ సజెస్టెడ్ బై ది వాయిస్ ఆఫ్ హై పిచ్. తర్వాత బ్రాహ్మణ్కి ఏం పెట్టాడు, బ్రాహ్మణ్కి భౌతిక శరీరం లేదు కదా, అందుకని విరాట్ అన్నాడు. విరాట్ అంటే ఏంది, వాయిస్ ఆఫ్ హై పిచ్. అంటే వాయిస్ ఆఫ్ హై పిచ్ అంటే ఒక శబ్దం అనమాట. అంటే అంతేగా, సృష్టి చేస్తున్నాడు అంటే ఒక ఆలోచన వచ్చింది, సృష్టి ఎక్స్ప్రెస్ అయిపోతుంది. హై పిచ్ అంటే తను ఏమనుకుంటే అది మానసికంగా చేయగలిగినటువంటి స్థితి. ఇంత మన బుజ్జి మనసు, మన చిన్న జీవుల్లో మనం అనుకునేవి చేయడానికి మనం ప్రయత్నం చేస్తుంటే కాస్మిక్ మైండ్, పరమాత్మ ఆయన చేయలేడు. భగవతత్వం అంటే ఏదనుకుంటే అది చేయగలిగినటువంటి శక్తి, వాయిస్ ఆఫ్ హై పిచ్ ఉన్నది, దాన్ని విరాట్ అంటాడు. తర్వాత ఇంకేమంటాడు, ఇప్పుడు మనకు రెండోది వచ్చి తేజ అన్నాడు కదా, ఇక్కడ వచ్చి ఏమంటాడు, అంతర్యామి అంటాడు. అంటే పరమాత్మ యొక్క, బ్రాహ్మణ యొక్క సూక్ష్మ శరీరం వచ్చేంటి, అంతర్యామి, అవ్యాకృత. అంటే ఏంటి, ఒక ఐడియాతోని ఏమన్నా చేయగలడు. ఇప్పుడు అంతేగా, ఇప్పుడు మన మనసు కూడా అంతే కదా. ఇప్పుడు నేను కారు కొనాలి అనేది ఒక ఆలోచన వచ్చిందంటే దానికి సంబంధించిన ప్లాన్లు వేసాను కదా. అట్లాగే భగవతత్వానికి సంబంధించింది కూడా ఒక ఐడియా. ఆయనకి ఏ ఐడియా వస్తే అది ప్రాసెస్ అయిపోతుంది అనమాట. తర్వాత మూడోది ఏం చెప్తాడు, బ్రాహ్మణ్ రిలేటెడ్ క్యాజువల్ బాడీ ఈజ్ కాల్డ్ హిరణ్య గర్భ ఇన్ సూత్ర, ది మీనింగ్ ఆఫ్ విచ్ ఇస్ సజెస్టెడ్ బై ది వర్డ్స్ లయింగ్ పీస్ఫుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ గోల్డ్ అని. హీ ఆల్సో విజ్డమ్ ఆర్ నాలెడ్జ్ ఇస్ నాట్ కన్సర్న్. ఇక్కడ మనకు అక్కడ ఏం చెప్పాడు, ప్రజ్ఞ అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు, హిరణ్య గర్భ అన్నాడు. ఈ హిరణ్య గర్భలో కూడా ఈయనకేముంది, ఈయన కూడా పీస్ఫుల్గా యోగ నిద్ర అంటుంటారు చూడండి. అంతకుముందు స్వామి యోగ నిద్రలో ఉన్నాడు, ముక్కోటి ఏకాదశి రోజు లేస్తాడు అంటే ఇదనమాట. అంటే ఏంటి, ఆయన కూడా ఏమీ చేయడు, కాకపోతే ప్రశాంతంగా కూర్చొని. కారణం ఏంటి అంటే ఏంటి, ఇప్పుడు ఇంత దూరం వీళ్ళు చెప్పింది ఏంటి, మన జన్మకి మనకెలా కారణం తెలియదో సృష్టికి కారణం కూడా తెలిసినట్టుగా ఇక్కడ ఏం చెప్పటల్లా. అది మనది భావ ప్రపంచమే, అక్కడ సృష్టి జరిగింది కూడా భావ ప్రపంచమే, అంతే కదా. ఇప్పుడు 3 ఎక్కడున్నాయి, ఇవన్నీ భావంలోనేగా. ఒక్క మన భౌతిక శరీరం తప్ప మిగిలినవన్నీ కనపడేవేమన్నా ఉన్నాయా? అసలు ఎవరికైనా ఇవి చెప్తున్నది ఎవరికైనా ఒక్కళ్ళకన్నా అర్థం అన్న అవుతుందా? అంత దూరం అసలు ఎవరన్నా మనం ఆలోచన చేస్తామా? ఏముండదు, అంతా భావం. మనం ఇప్పుడు మారాలి, ఏదైనా చెయ్యాలి అంటే మన భావనా ప్రపంచంలో మనం ఏర్పాటు చేసుకున్న ప్రతి దాన్ని తీసేసుకుంటూ పోవాలి. అదే సాధన అంటే. ఇంకా వేరే ఏం కాదు. ముందు అవన్నీ ఏం తీసేసుకుంటున్నామా అనేది మనకు తెలుసుకుంటూ పోవాలి. అందుకనే కదా జీవుడికి ఏం చెప్తున్నాడు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి జీవుడికి. అట్లా ఇంకా జీవుడు వేసుకున్నవి ఏంటి, ప్రపంచాన్ని పట్టుకున్నాడు. ప్రపంచానికి ఏమున్నాయి, దేశకాల వస్తువులు 3 ఉన్నాయి అంతే. భగవంతుడికి ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు, అన్నీ ఆయన ఊహల్లోనే ఉన్నాయి, అన్నీ ఆయన భావాల్లోనే ఉన్నాయి. మనం ఈ భావాలన్నీ చేసుకుంటూ నేనే కర్తని, నేనే చేశాను, నా వల్ల, వాళ్ళ వల్ల అయింది, వీళ్ళ వల్ల అయిందని ఇంకా ఇందులోనే కూరుకుంటూ పడుతూ ఉన్నాము. భగవతత్వానికి ఓన్లీ ఆలోచన, అదే ఆలోచన మనకి కూడా ఉంది. ఇది చెప్పింది. వీళ్ళ పేర్లు చెప్పాం కదా, అక్కడ 3 పేర్లు, ఇక్కడ 3 పేర్లు. అంటే ఇప్పుడు 3 శరీరాలకు సంబంధించిన విషయాలు మాత్రమే చెప్పాడు. తర్వాత బ్రాహ్మణ్ ఇస్ రిలేషన్ టు 3 బాడీస్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది జీవ్. ఇప్పుడు ఈ 3 బ్రాహ్మణ్కి పెట్టిన పేర్లు ఎవరు పెట్టారు, జీవుడే పెట్టాడు అంటాడు, అంతే కదా. బ్రాహ్మణ్కి భౌతికం లేదుగా, ఆయన కూర్చొని చేసినట్టుగా మనకేం లేదుగా. ఎక్కడన్నా స్వర్గం సృష్టించి ఇదిగో వీళ్ళని సృష్టించాను, వాళ్ళని సృష్టించానని ఏమైనా పడేసినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అన్ని భావమే కదా. మరి ఆయనకు సంబంధించిన భావం మనకి కూడా ఉంది కదా. మన భావానికి అనుగుణంగా మనకు ఆ బ్రాహ్మణ్కి ఆ 3 పేర్లు పెట్టాడు, జీవుడు ప్రకారమే ఈ 3 పేర్లు పెట్టాడు అంటాడు. ది కాస్మిక్ మైండ్ ఆర్ ది హార్ట్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ కాల్డ్ బ్రాహ్మణ్ అండ్ ది టెర్మినాలజీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ మైండ్ టు ఈజ్ ది సేమ్. ఎట్లాగే కాస్మిక్ మైండ్
మొత్తము క్రియేషన్ అంతా యూనివర్స్ అంతా ఆయన తయారు చేసిందని ఎలా అని పదాలు వాడుతున్నామో అలాగే నీ మైండ్ చేస్తున్నది కూడా ఇంతే అంటాడు. అంతే కదా, అన్నీ నా భావన ప్రపంచంలోనేగా జరగడం, భౌతికంగా కనపడుతున్నాయి. లోపల కలలాగా ఆలోచనలు వస్తున్నాయి. సపోజ్ మనకు ఒక కల వచ్చింది, నేను ఏదో దొంగతనం చేస్తే పోలీస్ వెంట పడుతూ ఉంటాడు, మనుషులంతా వెంట పడుతూ ఉంటారని. వీళ్ళందరూ ఎక్కడున్నారు కలలో? తెల్లవారు నిద్ర లేచిన తర్వాత వీళ్ళు ఎవరు లేరు కదా. అంటే జస్ట్ ఆలోచనే. మన జీవితం కూడా జస్ట్ ఆలోచన. అంటే మనం జరుగుతున్న భౌతిక ప్రపంచాన్ని కూడా ఇదంతా ఒక కళ, ఇదంతా ఒక ఆలోచన అని లైట్గా తీసుకెళ్లే వ్యవహారాన్ని మన మనసుకి అలవాటు చెయ్యాలి. ఇప్పటివరకు మనం ఏం అలవాటు చేసాము? ఇది లేనిదే నేను ఉండలేను, పొద్దున్నే లేవాల్సిందే. ఇప్పుడు మన మందు ఎంత చెడ్డ అని తాగుతూ ఉంటారు. అలాగే కాఫీ లాంటివి కూడా నేను తాగను, ఇది లేనిదే ఉండలేను, నాకు అవి ఉండాలి, ఇవి ఉండాలి, ఇవన్నీ కూడా వ్యసనాలే. ఇలా వేల 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 కోట్ల ఆలోచనలన్నీ ముద్రలాగా ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాం. వీటిని మనం చేయాల్సింది ఏం లేదు. ఇవాళ నేను ఏమి ముద్ర తొలగించుకున్నాను అని మనం మనకిచ్చే మన గురువులు కూడా డైరీ రాసుకోండి అంటారు కదా. ఈరోజు నేనేం నేర్చుకున్నాను, ఇలా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేనేమి మాట్లాడకుండా ఉన్నాను అని గనక నువ్వు అట్లాంటివన్నీ నువ్వు నేర్చుకోగలిగితే మనసు ఖాళీ అయిపోతూ ఉంటుంది. మనసు ఎప్పుడైతే ఖాళీ అయిపోతూ ఉంటుందో మన ప్రాణశక్తి, మన చైతన్యం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే విపరీతంగా పెరుగుతుందో నువ్వేమీ చెయ్యక్కర్లా, నీ మనసు అద్భుతంగా పనిచేస్తుందా లేదా నీకు తెలిసిపోతుంది. ఒకటి ఇలా చూస్తే ఇలా నేర్చేసుకుంటావు. అది అది ఈ జీవుడి గురించి, బ్రాహ్మణ్ గురించి ఇక్కడ చెప్తున్నారు. కానీ వీటి గురించి అంత విశ్లేషణ రిమైనింగ్ చాప్టర్స్లో వండర్ఫుల్గా ఇచ్చారు. అవన్నీ తర్వాత చూస్తాం. ఓకే.